హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు దత్తవాణి వరల్డ్. ఇవాళ నేను వంకాయ పప్పు చేస్తానని నిన్న వీడియోలో చెప్పాను కదండి. ఇవాళ వంకాయ పప్పు చేస్తున్నాను. చిన్న గ్లాస్తో 2 గ్లాసులు కందిపప్పు, కొంచెం చిటికెడు పసుపు వేసి ఒక 2 గ్లాసులు నీళ్లు పోసి కుక్కర్లో ఒక 10 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. తర్వాత వంకాయలు అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇవేనండి వంకాయలు. శుభ్రంగా కడుక్కోవాలి. ఇవి మామిడికాయలాగా టేస్ట్ అయితే మామిడికాయలాగా ఉంటుంది. మామిడికాయ పప్పులాగా పుల్లపుల్లగా బాగుంటుంది. ఈ వంకాయలని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇవి మనకి పొలాల్లో సైడ్ పండుతాయండి. మరి చిన్నప్పుడు నేను చూసేదాన్ని. ఇప్పుడు మరి ఇంత సైజు ఉండేవి కదా అప్పుడు. ఇవి ఇంకా ఇప్పుడు పెద్దగా పండిస్తున్నారు. తర్వాత ఇలా దీన్ని ఒక కాయని 2 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత మూకుడు పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని, తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు వేసుకోవాలండి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు అన్నీ ఉన్న పోపు అండి. అది వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత అందులో 2-3 చిటికెళ్ళు ఇంగు వేసుకోవాలి. ఇంగు ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోవచ్చండి. తర్వాత వంకాయల్లో పచ్చిమిరపకాయలు ఒక 10, మన స్పైస్ని బట్టి మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఆ పోపులో ఇవి వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్యలో మూత తీసి కలిపెట్టుకుంటూ ఉండాలి. వంకాయలు బాగా మగ్గిపోయేలేవో మగ్గేదాకా చాలా తొందరగా మగ్గిపోతాయి వంకాయలు. దాంట్లో పసుపు వేసుకోవాలి, ఉప్పు, కారం కూడా వేసి బాగా కలిపెట్టాలి. కలిపెట్టిన తర్వాత ఆల్రెడీ మనకి పప్పు ఉడికిపోయింది కదా, ఆ పప్పు అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే, కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. ఉడికించుకుంటే చక్కగా మనకి పుల్లపుల్లగా కారంగా నోరూరించే వంకాయ పప్పు రెడీ ఫ్రెండ్స్. Please like, share, subscribe to my channel.